ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ద లార్డ్ యువర్ గాడ్ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యు గో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో నూతన దశలోనికి అడుగుపెట్టినప్పుడు ఒక విధంగా మన భయమేస్తుంది. ఈ అనుభవాలు మన అందరి జీవితాల్లో ఉన్నవే. క్రొత్త ఉద్యోగం లేదా క్రొత్త పట్టణం, ఒక క్రొత్త మిషన్ లేదా కొత్త బాధ్యతలు మనం స్వీకరించాల్సి వచ్చినప్పుడు అనేకమైన భయాలు మన మనస్సులో ఉంటాయి. ఇది ఎలా జరుగుతుందో, నేను ఎలాగూ ముందుకు కొనసాగాలో, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎలాగూ నేను మాట్లాడి వారందరితో ఎలాగూ ముందుకి నేను కొనసాగాలో, అలా వేరు పరిస్థితులను బట్టి రకరకాలైన భయాలు మన మధ్యన ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట ఇది. భయపడకు, నేను నీతో ఉన్నాను అన్నమాట. యెహోషువ పరిస్థితి మనము గమనిస్తే, అంతవరకు ఇశ్రాయేలును నడిపించిన మహోన్నత నాయకుడు మోషే ఇకపై లేడు. లక్షలాది మంది ఇశ్రాయేలీయుల బాధ్యత యెహోషువ మీద పడింది. ఎదురుగా చూస్తే విశాలమైన యోర్దాను, ఎరుకో గోడలు, శక్తివంతమైన జనాంగాలు, ఇవన్నీ కూడా మనుషుల దృష్టిలో అసాధ్యం. ఇది నూతనమైన బాధ్యత యెహోషువ తీసుకునవలసిన నేపథ్యం. కానీ దేవుడు ఒకే మాట ఆయనతో అన్నాడు: నేను నీతో పాటు ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతటిలో కూడా నేను నీతో ఉంటాను. ఈ వాగ్దానం యెహోషువకే కాదు, ఆ దినమున యెహోషువతో మాట్లాడిన వాగ్దానం ఈ దినము నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇది ఒక ప్రత్యేకమైన మార్గం కాదు సుమా. అన్ని మార్గాలలో, అంటే కేవలం ఆరాధనలో మాత్రమే కాదు, నీ ప్రతిదినము నువ్వు చేసే పనిలో, నువ్వు ప్రయాణించే మార్గంలో, విజయాలలో మాత్రమే కాదు, నీ విఫలతలో కూడా దేవుడు నీతో ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. కేవలం పవిత్రమైన ప్రదేశాలలో మాత్రమే కాదు, నీ జీవితపు సాధారణ ప్రదేశాలలో, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము దగ్గర, నువ్వు నడిచే ప్రతి మార్గములో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మనకున్న భయాలను పారద్రోలి మనము నెమ్మది కలిగి ఉండటానికి సహాయము చేస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకున్న ప్రతి భయము పారద్రోలబడుతుంది. దావీదు మాట అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాతో పాటు ఉంటావని కదా. మన జీవితాలలో కూడా ఎన్నో చీకటి మార్గాలు, భయంకరమైన పరిస్థితులను నడవాల్సి రావచ్చు. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చీకటిలో ఆయన వెలుగు ప్రకాశింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన తోడుంటే నువ్వు నడవాల్సిన మార్గమేంటో నీకు స్పష్టత వస్తుంది. ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ చెవులకు వినిపడిలే దేవుడు నీతో మాట్లాడతాడు. అది ఆయన నీకు తోడుగా ఉంటే ఉండేటటువంటి గొప్ప దీవెన. అంత మాత్రమే కాదు సుమా, ఆయన నీకు తోడుంటే నీకెంతో బలం. భయపడకు, నేను నీ దేవుడను, నిన్ను బలపరచుదునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనం సాధారణ వ్యక్తిగా కాదు, దేవుని యొక్క దివ్య సహవాసముతో నడిచే శక్తి కలిగిన వ్యక్తులుగా
మనం మారిపోతాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో క్రొత్త నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీతోనే ఉన్నాను. ఒకవేళ నీ కుటుంబంలో అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. మీ ఆరోగ్య సమస్యలు, అనేక ఆర్థికమైన పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, నేను నీతోనే ఉన్నాను. విశ్వాస జీవితము ఒంటరి ప్రయాణం కాదు సుమా, అది దేవునితో సహవాసము కలిగిన ప్రయాణమని జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఈ నూతన మార్గాన్ని నువ్వు ఎంచుకొని నూతన దిన ప్రయాణంలో నువ్వు ఆరంభించబోతున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నడిచే మార్గాలలో దేవుని తోడుని నేను నమ్ముచున్నానా? లేదా పరిస్థితులను బట్టి, అనేక ప్రభావాలను బట్టి నేను భయంతో వెనక్కి తగ్గిపోతున్నానా? నేను తీసుకునే ప్రతి నిర్ణయం భయంతో తీసుకుంటున్నానా? లేక ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధి మీద, ఆయన మీద ఆధారపడుతూ నేను నిర్ణయం తీసుకోగలుగుతున్నానా? నేను నడుస్తున్న మార్గాలలో ఆయన సహవాసాన్ని, ఆయన ఉనికిని నేను అనుభవించగలుగుతున్నానా? ప్రశ్నించుకో. అందుకే అంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలను సరళము చేసే దేవుడు ఆయన. నువ్వెవరివైనా, నీదే పరిస్థితి అయినా, నువ్వు ఏ నేపథ్యంలో నలుగుతూ ఉన్నా, దేవుని వాగ్దానం నీ ఉదయకాలం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడుచు మార్గమంతయు నేను నీకు తోడుగా ఉంటాను. నీ ప్రతి అడుగు బలపరచి, నీ ప్రతి ఆలోచన స్థిరపరిచి నేను ఆశీర్వదించే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తగలిగిన వాడు, అసాధ్యమును సాధ్యము చేయగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ త్రోవలను సరళము చేయగలిగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఇవదే కాలం ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తుంటుండగా నన్ను ధైర్యపరిచిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నేను నడిచే ప్రతి మార్గములో తండ్రి నాతో పాటు మీరు ఉంటానని వాగ్దానము చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. ప్రతి విధమైన భయము నుండి నేను కృంగిపోకుండా, నేను వెనక్కి తగ్గకుండా నీ తోడుతో నేను ధైర్యంగా ముందుకు నడవటానికి నా విశ్వాసాన్ని పెంపొందించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రయాణము నీ సన్నిధిలో, నీ సన్నిధి నాకు బలముగా ఉండని, ఆ ప్రకారముగా నిలిచి నీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా బలపరచమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.